ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రశ్నిస్తే కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తాం. ఎవరేమనుకున్నా కూడా అరెస్టులు తప్పవు. ఎంత వాడైనా ప్రశ్నించాడంటే కటకటాల వెనక నిలబడవలసిందే. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇదే రాజ్యం వెళ్తూ ఉంది. ఎవరైనా గట్టిగా ప్రశ్నించి ఏదన్నా అడిగితే వారిపైన కేసులు పెడతాం, వాళ్ళని అరెస్ట్ చేయటం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులే, గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే, మాజీలే, ఎంపీలే జైల్లో చిప్పకూడు తిని ఒక్కొక్కరు నెల రోజుల నుంచి 2 నెలలు 3 నెలలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని ఉదయం 7:30 టైంలో అరెస్ట్ చేశారు. 7 గంటల నుంచి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి స్వగృహానికి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకయ్యా అరెస్ట్ చేశారంటే అసలు వైఎస్ఆర్సీపీ తరఫున గట్టిగా గొంతు వినిపించి, గట్టిగా ప్రశ్నించి, అటు చంద్రబాబు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి చిట్టాని ఆధారాలతో సహా కడగగలిగే వ్యక్తి ఎవరున్నారంటే కారుమూరి వెంకటరెడ్డి గారు మాత్రమే. అటువంటి కారుమూరి వెంకటరెడ్డితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. సారీ టు కారుమూరి వెంకటరెడ్డి గారే అన్నందుకు. చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గట్టిగా ప్రశ్నిస్తే తట్టుకోలేని కూటమి ప్రభుత్వం ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ వారి ఖ్యాతిని, వారి రాజకీయ భవిష్యత్తుని రోజు రోజుకి సానబెట్టి పెద్దదిగా చేస్తూ ఉంది. ఆ లిస్టులో చాలామంది ఇంకా ఉంటే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా. ఈరోజు ఉదయం 7 గంటలకి వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళారు. కారుమూరి వెంకటరెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళ భార్య దగ్గర నుంచి, కారుమూరి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్లు లాగేసుకున్నారు. ఎవరికి చెప్పొద్దు, చెప్తే మాత్రం బాగోదు అని చెప్పారు. చివరికి చాలాసేపు ఆర్గ్యూ చేసిన తర్వాత కారుమూరి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేసి వెళ్తున్నప్పుడు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మాకు కేసు తాలూకా డీటెయిల్స్ చెప్పండి అన్నా కూడా చెప్పలేదు. రీసెంట్గా సుప్రీంకోర్టు సీజే గవాయి గారి తీర్పు వీళ్ళకి తెలియదేమో, నాకు అర్థం కాలేదు. పోలీసులు ఇష్టానుసారంగా రౌడీలాగా బిహేవ్ చేస్తారా? రీసెంట్గా గవాయి గారు ఇచ్చిన తీర్పు ఏంటి? ఆధారాలు చెప్పకుండా, కేసు తాలూకా వివరాలు చెప్పకుండా, ఆ సెక్షన్స్ చెప్పకుండా అరెస్టు చేయటం కుదరదు అంటూ గవాయి గారు చెప్పారు కదా. చెప్పి కనీసం 1 నెల కూడా కావట్లేదు. మళ్ళీ సేమ్ రెడ్ బుక్ రాజ్యాంగం, ఆటవిక సాంప్రదాయాన్ని పోలీసులు కంటిన్యూ చేస్తూనే ఉన్నారంటే అవును. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ పర్టికులర్ రీజన్, ఆధార కేసు సంబంధించిన విషయాలు చెప్పకుండా ఎలా ఆయన అరెస్ట్ చేస్తారు? అసలు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు లాక్కునే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? ఫోన్లు లాక్కున్నారు, కేసు తాలూకు వివరాలు చెప్పలేదు, ఎక్కడో తాడిపత్రిలో కేసు పెట్టారు, అక్కడికి తీసుకెళ్తున్నామంటూ దారుణంగా బిహేవ్ చేశారు. ఈ ఘటనతోటి కుటుంబ సభ్యులంతా భయభ్రాంతులకు గురైపోయారు. అసలు ఏంటి ఇంత దారుణంగా ఇళ్లలోకి వచ్చేసి ఇష్టానుసారంగా ఎక్కడో ఎవడో కేసు పెట్టాడని అసలు వాళ్ళ పోలీసులో తెలియదు, అంత మఫ్టీలోనే ఉన్నారు, ఎవడో తెలియదు, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నామంటే ఆ కుటుంబ సభ్యులు ఎంత నరకయాతన అనుభవిస్తారు. అంటే చాలామంది అంటారు మరి మాట్లాడినప్పుడు దేని గురించి మాట్లాడితే తీసుకెళ్తున్నారంటే పరకామణి అనే ఒక మనీ మిస్ అయిపోయింది. దానికి సంబంధించిన కేసు పెట్టినటువంటి సిఐ కూడా రైల్వే ట్రాక్ పైన విగత జీవిగా పడిపోయారు. ఆయన స్టేషన్కి వెళ్ళేటప్పుడు సీసీ ఫుటేజ్ ఉంది, ట్రైన్ ఎక్కేటప్పుడు క్లారిటీ ఉంది. కానీ ట్రైన్లోంచి ఆయన ఎవరన్నా చంపి పడేశారా, లేదంటే ఆయనే పడిపోయాడా, లేదంటే ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అనే విషయాలు క్లియర్గా పోలీసులు మొన్నటికి మొన్న సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు ఒక డమ్మీ బొమ్మతోటి. సో ఇటువంటి క్రమంలో కేసు పైన మాట్లాడారు. పరకామణి మిస్ అయ్యింది, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఏంటి, గతంలో పింక్ డైమండ్ ఒకటి మిస్ అయింది, ఇలా ఏదో మాట్లాడారు. ఆ పింక్ డైమండ్ గురించి ఇప్పటివరకు వార్తలు ఏమీ లేనప్పటికీ పరకామణి విషయం ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. అసలు సిఐ చనిపోవటం ఏంటి? ఆ కంప్లైంటు పరకామణి మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చినటువంటి సిఐ చనిపోవటం ఏంటి? దానిపైన కదా ఇన్వెస్టిగేషన్ చేయాలి. దానిపైన మాట్లాడిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారా చెప్పండి? అంటే అడగొద్దా, చెప్పొద్దా ఏం జరుగుతుందో అనేది? మీరెందుకు మరి సీన్ రీకన్స్ట్రక్షన్ ట్రైన్లోంచి బొమ్మలు పడేసి మరీ చేస్తున్నారు? అంటే పోలీసులు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారంటే సుప్రీంకోర్టు గవాయి గారు, సిజేఐ గారు ఇచ్చిన ఆర్డర్స్ని లెక్క చేయరు, లోకల్గా జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే తట్టుకోలేరు. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి ఫోనులు లాక్కొని వాళ్ళకి ఎటువంటి ఆధారాలు చూపించకుండా
అరెస్టులు చేయటం ఏంటి? నాకు అసలే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటానికి ఇంతకన్నా మించి ఆధారాలు ఏం కావాలి? అయితే ఈ విషయమై కారుమూరి వెంకటరెడ్డి గారి సతీమణి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. నా పేరు హరిత. మార్నింగ్ 7 to 8 మధ్యలో వచ్చారండి. ఒక 4 మెంబర్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి. కింద ఎంతమంది ఉన్నారో తెలియదు. వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే. తర్వాత లేదు నోటీసులు ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. మళ్ళీ తర్వాత లేదు విచారణకు తీసుకొని వెళ్తున్నామని చెప్పారు. వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను 2 ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా ఇష్యూ చేయొద్దు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, అది మీకే మంచిది కాదు అన్నట్టు చెప్పారు. లాస్ట్కి కొంచెం సేపు వాదించిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చేతికిచ్చేసి వెళ్ళారు. అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్ళారు. అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపత్రి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నాము, అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. ఎక్స్లో పోస్ట్ పెట్టారు, ఒక సిఐ చనిపోయాడు కదా, దాని గురించి ఒక 2 days బ్యాక్ మీరు ఎక్స్లో పోస్ట్ పెట్టారు, దాని గురించి వచ్చాము, వేరే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు. నాకు ఈవెన్ ఫోన్లో కూడా ఏం చూపించలేదండి నోటీస్, ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు. తిరుమల పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ది ముమ్మాటిగా ఈ కూటమి ప్రభుత్వం హత్య. రెడ్ బుక్ వేధింపులకి మరో పోలీస్ అధికారి ఈరోజు బలైపోయాడు. ఈ రెడ్ బుక్ కి సామాన్య ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జర్నలిస్టులే కాదు, ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఈ రెడ్ బుక్ బలి తీసుకున్నదానికి సాక్షాత్తు బీసీ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మరణమే ఒక ఉదాహరణ చెప్పాలి. ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వకపోతే ఏ విధంగా వేధింపులకు గురి చేస్తారనడానికి మొన్న సిట్ విచారణకు పిలిచినప్పుడు లక్ష్మణరావు అనేటటువంటి ఒక ప్రైవేటు వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి పోలీస్ అధికారులు సమక్షంలోనే ఈ పోలీస్ అధికారి సతీష్ కుమార్ మీద దౌర్జన్యం చేసి మళ్లీ మేము విచారణకు పిలుస్తాం, ఆ లోపుగానే నువ్వు మేము చెప్పినట్టుగా కానీ స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించినటువంటి తీరు. నిజంగా కూడా నిన్న ఆయన చనిపోయాడన్నటువంటి వార్త రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుల గజ్జి మీడియా ఏదైతే ఇది హత్య అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఎలా హత్య అని చెప్పి మీరు ముందే చెప్పారు? అంటే ఈ ప్రభుత్వంలో ఉండి మీరు దీన్ని హత్య అన్నారంటే నిజంగా మీ వేధింపుల వల్ల అతను చనిపోయినట్టు అర్థం కదా. ఇదే పోలీస్ అధికారి ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో మొన్న రాత్రి అర్ధరాత్రి 12:53 A1 కోచ్ లో ఉన్నటువంటి బెర్త్ నెంబర్ 29లో ఎక్కాడు. ఏదైతే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి సమయం రాత్రి 7 గంటలు, కానీ అతను ఏదైతే ట్రైన్ ఎక్కినటువంటి సమయం 12:53. మరి ఈ లోపు ఆయనకి ఏం జరిగింది, ఎవరిని కలిశారు, దీనికి సంబంధించి ఆయన ఇంకెవరన్నా బెదిరించారా, ఈ సమయంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన ఎక్కినటువంటి A1 కోచ్ లో బెర్త్ నెంబర్ 29 ఆయన ఉన్నటువంటి బెర్త్. ఆ బోగిలో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. మీకు తెలుసు సామాన్యంగా ఏసీ బోగి అంటే రైల్వే పోలీసులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, టీసీ కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు, ప్రతి స్టేషన్లో ఎవరో ఒకళ్ళు ఎక్కే వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి నిజంగా అతని మీద దాడి జరిగితే కొన్ని నిన్న ఈటీవీలో రాశారు గొడ్డలతో దాడి జరిగింది అని. మరి గొడ్డలతో దాడి జరిగితే ట్రైన్లో మీకు రక్తం మరకలు పడవా? మరి ఏ ప్రయాణికుడు చూడకుండా ఉంటాడా? ఏ అరుపులు కేకలు వినపడకుండా ఉంటాయా? అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఎల్లో మీడియా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇది హత్య అని చెప్పి ఈటీవీ ఇంకా 4 అడుగులు ముందుకేసి ఇది గొడ్డలతో చంపారు. వాళ్ళ పత్రికలు రాస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరొక తప్పుడు కేసులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం బలంగా కనపడుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలను తీయటం చాలా సరదా. అంతెందుకు పిల్లనిచ్చినటువంటి సొంత మామ నందమూరి తారక రామారావు గారిని ఏ విధంగా వేధింపులకు గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యాడో మనం చూసాం. గీతాంజలి అనేటటువంటి ఒక మహిళని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా చంపేసిందో మనం చూసాం. సో రైలు కింద పడి చనిపోవడానికి గీతాంజలి అనేటటువంటి మహిళ ఈ ఐటీడీపీఏ కారణం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైతే సిన్సియర్ గా పరకామణిలో దొంగతనం జరిగితే పట్టుకున్నటువంటి సిన్సియర్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ని వీళ్ళు చెప్పినట్టుగా స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే ఇదిగో పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి గారిని మరొకరి పేర్లు మేము చెప్పిన వాళ్ళని చెప్పు అని చెప్పి బలవంతంగా ఆయన వేధింపులకు గురి చేయడం వల్లే ఆయన ఈరోజు చనిపోయాడనేది వాస్తవం. కానీ వీళ్ళు దాన్ని హత్యగా ముందే చెప్పేసి ఎస్ అక్కడ హత్య జరిగిపోయింది, సో చంపేశారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో చేసేశారనేటటువంటి తప్పుడు ప్రచారాన్ని
ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా దుర్మార్గంగా తీసుకెళ్లడం నిజంగా కూడా చాలా హేయమైనటువంటి చర్య. ఇంతకంటే దిగజారాలి అన్నటువంటి ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ మీడియా దిగజారుతూనే ఉంది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఇక్కడ మీరు సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఆ సంఘటనా స్థలానికి ఎవరిని ఏ ప్రజల్ని ఎందుకు రానివ్వలేదు పోలీసులు? రెండోది, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఎవరిని వెళ్ళనీయకుండా ఎందుకు ఆపారు? వాళ్ళ భార్య ఫోన్ ని ఇమీడియట్ గా మీరు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ భార్యతో ఆల్రెడీ అంతకుముందు ఈయన కాల్స్ ట్రై చేసినట్టుగా ఉన్నాయి. మరి ఇంకేమన్నా వాయిస్ రికార్డ్స్ కానీ ఇంకేమన్నా పెట్టాడా? సో ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ముందుగా ప్రిపేర్ అయ్యాడా? ఆ 7 గంటల నుంచి 12 గంటల 50 నిమిషాల దాకా ఏం జరిగింది? ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వం ఎందుకు దాస్తా ఉంది? ఎందుకు వాళ్ళ భార్య ఫోన్ తీసుకుంది? రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ కీలకంగా అసలు ఎఫ్ఐఆర్ కాపీ గానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ గానీ రాకుండానే తెలుగుదేశం నాయకులు బరితెగించింది హత్య అంటే పోలీస్ అధికారులు ఏ గుడ్డిగాడికి పళ్ళు దోవతా కూర్చున్నారు? సాటి పోలీస్ అధికారిని ఈ రోజు ఇది జరిగితే రేపొద్దున మీకు జరగదా? సో దయచేసి పోలీస్ అధికారులు కూడా చెబుతా ఉన్నాం, ఈ పరకామణి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా సతీష్ కుమార్ ని ఇది ప్రభుత్వ హత్యగానే ఇది క్లియర్ గా భావించాలి. రెడ్ బుక్ కి ఒక పోలీస్ అధికారి బలయ్యాడని చెప్పాలి. మీరు చూస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది పోలీసుల్ని జత్వాని తప్పుడు కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. అలానే డిఐజీ స్థాయి అధికారులు కాంతిరాణా టాటా విశాల్ గునిల్పై సస్పెన్షన్ వేటు వేశారు. అడిషనల్ డీజీ సునీల్ కుమార్ ని సస్పెండ్ చేసి ఇంకా వేధింపులకు గురి చేస్తానే ఉన్నారు. మార్గదర్శి చిట్స్ కేసులో స్కామ్ ను దర్యాప్తు చేసినందుకు సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 81 రోజులుగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. రఘురామరాజు అక్రమ కేసులో మాజీ అధికారి విజయపాల్ను 78 రోజులు జైల్లో పెట్టారు. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డికి గతంలో గన్మ్యాన్ గా పనిచేసినటువంటి మదన్ రెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. తప్పుడు వాంగ్మూలం కోసం తీవ్రంగా హింసించారు. ఇలా ఎన్నో ఘటనలు. ఇప్పటికీ 10ల కొద్దీ ఐపీఎస్లకు పోస్టింగ్లు లేవు. ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు ఇలా వందలాది మందికి ఇప్పటికీ పోస్టింగ్లు లేవు. పోలీస్ శాఖకు కూడా చెప్తా ఉన్నాం, రేపొద్దున మీరు ఇలాంటివన్నీ మీరు కూటమి ప్రభుత్వం చెప్పినని చెప్పి ఎంకరేజ్ చేస్తా ఉంటే రేపొద్దున మీ పరిస్థితి కూడా ఇలానే అవుద్ది. కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టు తల వంచకపోతే మిమ్మల్ని కూడా ఈ రెడ్ బుక్ బలి తీసుకుంటది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ గానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ పరకామణి కేసులో ఏదైతే చనిపోయినటువంటి రెడ్ బుక్ ద్వారా చనిపోయినటువంటి ఏదైతే సతీష్ కుమార్ కి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. సతీష్ కుమార్ మృతి వెనక గల కారణాలని ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలి. దీనికి ఖచ్చితంగా పోలీస్ అధికారులు కూడా సహకరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. సో అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అరెస్టులు కరెక్టేనా? అంటే ఎవడు మాట్లాడొద్దా? మీరు ఏం చేస్తున్నా మాట్లాడకూడదు. మీరు పథకాలు ఇస్తానని ఇవ్వకపోయినా మాట్లాడకూడదు. మీరు పక్కనోడి క్రెడిట్ని దోసేసుకొని మీ పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు పెట్టుకుంటున్నా మాట్లాడకూడదు. పరకామని మిస్ అయినా మాట్లాడకూడదు. పింక్ డైమండ్ మిస్ అయినా మాట్లాడకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించినా మాట్లాడకూడదు. అసలు ఏంటి సార్, ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజల్ని? ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత స్ట్రాంగ్ వాయిసో తెలుసు. అటువంటి వ్యక్తి పైన ఇటువంటి ఉక్కుపాతం మోపాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందంటే ఎంత ఇంపాక్ట్ చేసి ఉంటాయి ఆయన మాటల్లో వాస్తవాలు ఎంతగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి గుచ్చుకొని ఉంటుంటాయి. ఇప్పుడు మొన్నటిగా మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళి తాడిపత్రులు ఇలా వీడియోలు తీసిన తర్వాత కూడా అవన్నీ తాడిపత్రి పెద్దారెడ్డి అక్రమ భూములు అని చెప్పిన తర్వాత కూడా అక్కడ ఏమైంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు ముందుకొచ్చి అది తాడిపత్రి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతం అంతా పెద్దారెడ్డికి సంబంధించి కుటుంబ సభ్యుల ఆస్తి అని చెప్పింది. మరి ఇప్పుడు ఇటువంటి వాస్తవాలన్నీ బయటికి చెప్పే ఒక వ్యక్తి నోరు నొక్కేసి కుటుంబాన్ని భయభ్రాంతులు చేసేసి ఎప్పుడు బయలుదేరుంటారో నిన్న ఈవినింగ్ బయలుదేరి వచ్చి ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేస్తుంటారు. అంటే ఇంత ప్రీప్లాన్డ్గా ఉన్నప్పుడు ఆయనకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కదా అరెస్ట్ చేయాలి. అటు సుప్రీంకోర్టు ఆదేశాలు మీరి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి కారుమూరి వెంకటరెడ్డి గారిని అతి దారుణంగా ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారనేది మాత్రం వాస్తవం. నిజంగా ఒక కేసు పెడితే అందరిని అరెస్ట్ చేస్తారంటే శేఖర్ భాష వాళ్ళ డాటర్ పైన ఒక అమ్మాయి అనుచితంగా చంపేస్తాను అని వేరే వేరే కేసులు పెట్టింది. మరి ఆ కేసులో తీసుకోలేదే, ఆ కేసు తీసుకుని ఆ కేసు పెట్టలేదే. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడుతున్నారు. వాటన్నిటిపైన ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వరే. ఎప్పుడైతే ప్రస్తుత గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ గట్టిగా నిలబడతారో, భయం లేకుండా భయం లేదు స్ట్రాంగ్గా కనిపిస్తారో ఆ వ్యక్తులపైన ఈ విధంగా దాడి చేసి
వాళ్ళని ఏదో వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇది గనక నిజమే అయితే రాబోయే రోజుల్లో ప్రతిదానికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంటుంది. లెక్కలు కూడా చాలా క్లియర్‌గా సెటిల్ చేస్తారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఎవడు దెబ్బతిన్న తర్వాత ఎవడు కూడా చేతులు ముడుచుకొని కూర్చోడు ఈ సమాజంలో ప్రస్తుత పరిస్థితులు. దట్టు కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి స్ట్రాంగ్ వాయిస్ విత్ ఎవిడెన్స్‌తో మాట్లాడే ఒక వ్యక్తిని ఎంత అమానుషంగా అరెస్ట్ చేయటం వెనక రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తి స్థాయిలో వినియోగించబడిందనేది మాత్రం వాస్తవం. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుందో. కారుమూరి వెంకటరెడ్డి వి స్టాండ్ విత్ కారుమూరి వెంకటరెడ్డి అంటూ హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ కేడర్ మొత్తం ఒక తాటి పైకొచ్చి మళ్ళీ గట్టిగా వాళ్ళ గళాన్ని వినిపించవలసినటువంటి సిచ్యువేషన్. అసలు విషయం ఏంటంటే నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కు పైన, స్టీల్ ప్లాంట్ పైన పాత్రికేయుల పైన సీరియస్ అవ్వడం జరిగింది. ఆ విషయం హైలైట్ కాకుండా ఉండటం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తిని, అధికార ప్రతినిధిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్‌సీపీ పార్టీ కేడర్ అంతా చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తామన్న విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్‌సీపీ పార్టీ మొత్తం విస్మరించి కారుమూరి వెంకటరెడ్డి గారు అనే ఒక టాపిక్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారని ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా చాలామంది చెప్తున్నారు. నిజం చెప్పాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక వైట్ ఎలిఫెంట్, నేను దాన్ని భరించలేము, ఇంట్లో కూర్చుంటే మేము శాలరీలు ఇవ్వాలా అని మాట్లాడారు కదా. ఇది కనుక స్లోగన్ ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా అసహ్యించుకుంటారు ప్రజలంతా. ఆ అసహ్యించుకుంటాం, ఆ వేగలింపుని డైరెక్ట్గా ఆయన మీదకి రాకుండా చేయటం కోసం పండినటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగంగా చాలామంది చెప్తున్నారు. కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ వెనకాలే ఇప్పుడు సోషల్ మీడియా అంతా పడుతుంది. సో దట్ చంద్రబాబు నాయుడు గారు సేఫ్. ఇది చాలా ప్రణాళికాబద్ధంగా ఆయన అరెస్ట్ చేశారంటంలో ఎటువంటి సందేహం లేదు. చూద్దాం ఏమవుతుందో. ఈ విషయం పైన కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ని మనం ఏ విధంగా ప్రతిఘటించాలి? ఈరోజు ఆయన, రేపు మీరు, ఎల్లుండి నేను అవ్వచ్చు కదా. సో బీ కేర్ఫుల్, ఫైట్ స్ట్రాంగ్, స్టాండ్ స్ట్రాంగ్, నో ప్రాబ్లం. ఎవడొచ్చినా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రశ్నించడానికే మనం ముందుకెళ్దాం. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.